మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా పాటలు ఓవైపు ట్రోల్స్కు గురవుతున్నప్పటికీ మరోవైపు రికార్డు స్థాయిలో వ్యూస్ను సాధిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మెగాస్టార్ క్రేజ్ను మరోసారి నిరూపించింది. ఇది టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ లాంటి హీరో అనిల్ మూవీ అనగానే అంచనాలు మించిపోయాయి. అలాంటి ఈ చిత్రం నుంచి వచ్చిన 2 పాటలు ట్రోలర్స్ మంచి స్టఫ్గా మారాయి. ఈ 2 పాటలపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్న ముఖ్యంగా ఇటీవల విడుదలైన శశిరేఖ సాంగ్ దారుణంగా ఆటాడేసుకుంటున్నారు నెటిజన్స్. అయితే ఈ పాటు ఓవైపు ట్రోల్స్ ఎదుర్కొంటూనే మరోవైపు రికార్డ్స్ నెలకొల్పుతున్నాయి. అసలేం సంగతేంటో చూద్దాం. రచయితగా కెరియర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాలకి పనిచేశాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి పనిచేసిన సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ దర్శకుడిగా మాత్రం అనిల్ రావిపూడి 100% సక్సెస్ రేట్ అందుకున్నాడు. పటాస్ సినిమాతో మొదలైన అనిల్ ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. సీనియర్ స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం అనిల్ రావిపూడికి దక్కింది. బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్ సాధించిన విషయానికి తెలిసిందే. ఇక 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక సినిమాకి ఆరెంజ్ కలెక్షన్స్ రావడం అనేది మామూలు విషయానికి కాదు. చాలా వరకు గేమ్ చేంజర్ సినిమా నష్టాలను ఆ సినిమా పూడ్చివేసింది. అనిల్ రావిపూడి సినిమాలను కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది సెపరేట్ ఫ్యామిలీ ఆడియన్స్ అనిల్ రావిపూడి సినిమాలను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. వాళ్లకు ఎటువంటి అంశాలు సినిమాలో ఉంటే వర్కౌట్ అవుతాయో అనిల్ రావిపూడికి ఒక క్లారిటీ ఉంది. అందుకనే సినిమాని కూడా టీవీ ప్రోగ్రామ్స్లోకి వెళ్లి మరీ ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే 2 పాటలు విడుదలయ్యాయి. మీసాల పిల్ల పాట విడుదలైనప్పుడు కొంతమంది ట్రోల్ చేశారు. ఆ పాట ఇప్పుడు దాదాపు 80 మిలియన్స్ వ్యూస్ సాధించుకుంది. అలానే రీసెంట్గా శశిరేఖ పాటను కూడా విడుదల చేశారు. 105 నుండి 9, 2025 ఈ పాట 20 మిలియన్స్ వ్యూస్ సాధించుకుంది. అయితే ఈ పాటను విడుదల చేసినప్పుడు కాత్యాయని పాటలా ఉంది అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. మొత్తానికి ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 2 పాటలు కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించుకున్నాయి. ఇప్పటికే సినిమా మీద అంచనాలు మొదలైపోయాయి. సినిమా మీద విపరీతమైన హైట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సినిమాకి సంబంధించి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్లు ఈ సినిమాకి చూడొచ్చు. మరోవైపు ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ వేలో డీల్ చేస్తున్నాడు అనిల్. అనిల్ స్ట్రెంత్ ఎంటర్టైన్మెంట్, మెగాస్టార్ చిరంజీవి కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అయింది అంటే కాసుల వర్షం కురవడం ఖాయం. మొత్తం మీద సినిమా పాటలపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా అవి సాధిస్తున్న రికార్డు వ్యూస్ మెగాస్టార్ చిరంజీవి స్టార్డంకు అద్దం పడుతున్నాయి. విమర్శలను సైతం విజయంగా మార్చుకోవడం చిరంజీవికి మాత్రమే సాధ్యమని ఈ పరిణామం నిరూపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.